సింధు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు. మరి సింధు ప్రజలకు ప్రధానమైనటువంటి పంటలే మరి బార్లీ, గోధుమ అనంతరం ఏ పంటలు పండించారు అనంటే వరి, పత్తి, ఆవాలు, నువ్వులు, ఖర్జూరాన్ని కూడా పండించడం జరిగింది. విదేశీ వర్తకానికి వేటిని ఉపయోగించారు అట? ఎకాలు. మరి విదేశీ వర్తకం చేయడానికి లోథాల్ ప్రాంతం వద్ద నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఈ లోథాల్ అనేటటువంటి ప్రాంతము గుజరాత్ దగ్గర ఉంది. లోథాల్ యొక్క ప్రత్యేకత ఏందయ్యా అంటే ప్రపంచంలో మొట్టమొదటి టైడిల్ ఓడరేవు. టైడిల్ ఓడరేవు అనంటే ఆటుపోటులు, అలలు అలా ఇలా రాగానే పడవని ఇక్కడ పట్టుకొని సామాన్ ఎక్కించి అలతో పాటుగా తీసుకుని వెళ్తూ ఉండేవారు. దానిని కృత్రిమ ఓడరేవు అని కూడా పిలుస్తాం. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడిల్ ఓడరేవు అని చెప్పాలి. వస్తు మార్పిడి విధానం లేదా బార్టర్ సిస్టాన్ని ఆధారంగా చేసుకుని వర్తకం చేయడం జరిగింది. మరి ఎన్ని వస్తువులను కలుపుకొని ఒక ప్రామాణికంగా తీసుకున్నారు అనంటే 16. 2 ప్రామాణికాలు అంటే 32 అయితే అదంతా చెప్పే బదులు 16 యొక్క గుణిజాలను ప్రామాణికంగా తీసుకుని వర్తకం చేసిన వాళ్ళు కూడా ఎవరు అనంటే సింధు ప్రజలే అనాలి. ఫస్ట్ సింధు నాగరికతలో మనకు ఫస్ట్ బయటపడ్డ ప్రదేశమే 1921లో ఫస్ట్ బయటపడింది హరప్పా. హరప్పాకి మరి ఒక పేరేంది అనంటే ధాన్యాగారాల నగరము అని అంటాం. ఈ హరప్పా ప్రాంతం అనేది మనకి రావి నది ఒడ్డున ఉంది. ఎక్కడ ఉంది మరి అనంటే ప్రస్తుతము పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. మరి మనకు పాకిస్తాన్ లో కూడా పంజాబ్ ఉన్నదా అని తెలవాలి అనంటే ఇది గమనించాలి. సెకండ్ బయటపడినటువంటి ప్రదేశమే మనకు 1922లో బయటపడింది మొహంజదారో. మొహంజదారోకి మరి ఒక పేరే నిఖిలిస్తాన్ లేదా గార్డెన్ సిటీ అని పిలుస్తారు. అదే మొహంజదారో అన్నప్పుడు మృతుల దిబ్బ, మౌంట్ ఆఫ్ ది డెడ్ అని చెప్పాలి. సింధు నాగరికతలోనే అతి పెద్ద పట్టణము అని అంటాము. ప్రజెంట్ పాకిస్తాన్ లోనే సింధు రాష్ట్రంలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ త్రవ్వకాలు జరిపించిన వ్యక్తే ఆర్డి బెనర్జీ అనాలి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి 1929లో బయటపడింది. అదే సింధు నది ఒడ్డున ప్రజెంట్ పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ త్రవ్వకాలు జరిపిన వ్యక్తే ఆర్సి మజుందార్. 1930లో బయటపడినటువంటి ప్రాంతమే రంగాపూర్. భదర్ నది ఒడ్డున ప్రస్తుత భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎంఎస్ వాట్సన్ అనాలి. 1930-31 ఏ ప్లేస్ బయటపడింది అంటే చాన్హుదారో. చాన్హుదారోని మనం బొమ్మల కేంద్రము అని కూడా పిలుస్తారు. చాన్హుదారో అనేది సింధు నది ఒడ్డున ప్రజెంట్ మనకి పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో ఉంది. త్రవ్వకాలు జరిపించిన వ్యక్తి నార్మన్ బ్రౌన్ అనాలి. ఏ బ్రౌన్? నార్మన్ బ్రౌన్ అని అంటాము. ఇక్కడ త్రవ్వకాలు జరిపించాడు.